తెలుసా, లివర్ అనేది మీ బాడీలో అతిపెద్ద ఇంటర్నల్ ఆర్గన్. మరి అలాంటి లివర్, ద పవర్ఫుల్ డీటాక్స్ ని ఎంత కేర్ అండ్ లవ్ ఇవ్వాలి అనేది ఈ వరల్డ్ లివర్ డే రోజున లివర్ గురించి, వాటి యొక్క డిసీజెస్ ఏమైతే వస్తాయో ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి, ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డేగా పరిగణిస్తాం. ఈ సంవత్సరం 2025 ఫుడ్ ఇస్ మెడిసిన్ అనే థీమ్తో ఈ రోజున అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. మన లివర్ బాడీలో అనేక మెటబాలిజం ని ఆర్ డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటాం. సో అలాంటి లివర్ కి మనం ఏదైతే తింటున్నామో, ఇఫ్ వీఆర్ ఓవర్లోడ్ చేసినప్పుడు లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనం తీసుకునే ప్రతి ఆహారం మన లివర్ ని హీల్ చేయడానికి ఉపయోగపడాలి, కానీ దాన్ని ఓవర్లోడ్ చేసి డ్యామేజ్ చేయకూడదు. సో దిస్ ఈస్ వై ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లివర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం డైజెషన్ ప్రాసెస్ లో లివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డీటాక్సిఫై అయ్యి చెత్తని ఎలిమినేట్ చేసి గుడ్ న్యూట్రియంట్స్ ని బాడీకి సప్లై చేస్తాం. కానీ మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే ఆల్కహాల్ కానీ, హై డెన్స్ ఫ్యాట్ ఫుడ్స్ కానీ, ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎప్పుడైతే ఇవన్నీ తీసుకుంటుంటామో లివర్ ని ఓవర్లోడ్ చేయడం వల్ల దాని యొక్క ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫంక్షనింగ్ క్రమక్రమంగా ఎప్పుడైతే తగ్గుతుందో ఈ లివర్ కాస్త ఫ్యాటీ లివర్ అనే స్టేజ్ కి రీచ్ అవుతుంది. నార్మల్ గా లివర్ లో మెటబాలిజం అంటే గ్లూకోజ్ ని స్టోర్ చేసుకోవడం కానీ, ప్రోటీన్ ని అమైనో యాసిడ్స్ గా కన్వర్ట్ చేయడం కానీ, ఆర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ కి ఉపయోగపడ అంటే చెత్తని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కి, అండ్ రకరకాల రసాయనాలు డైజెషన్ కి హెల్ప్ అవ్వడానికి, ఉత్పత్తి చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇవి అన్ని ఎప్పుడైతే లివర్ లో సెల్స్ డ్యామేజ్ అవుతాయో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఎఫెక్ట్ అయినప్పుడు మన రోగ నిరోధక శక్తి కూడా పడిపోతుంది. సో ప్రతి బైట్ మీరు తీసుకునేది మీ లివర్ కి ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి. చాలా మంది డీటాక్స్ జ్యూసెస్ అని బాడీని డీటాక్సిఫై చేయడానికి రకరకాల పద్ధతులు ఈ మధ్యన బయట చెప్తున్నారు. కానీ మీ బాడీలో ఒక ఇంటర్నల్ ఆర్గన్ విచ్ ఇస్ ద బెస్ట్ డీటాక్స్ పవర్ హౌస్ ఉన్నప్పుడు యూ యాక్చువల్లీ డూ నాట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ జ్యూసెస్ ఆర్ ఎనీథింగ్. మీ లివర్ ని మీరు కాపాడుకోగలిగితే నేచర్ ఇచ్చింది, మీకు మళ్ళీ ఇంకొక వేరేది అవసరం లేదు బయట నుండి. సో మేక్ ష్యూర్ యు ఆర్ టేకింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ యువర్ లివర్. Avoid junk food, avoid processed food, avoid high fat foods, avoid sugary foods, and avoid alcohol, which is the biggest risk factor for your liver damage. And do drink lots of water to keep hydrated yourself. Thank you.